వాళ్ళు వ్యాపార రీత్యా మన అవసరాలు కూడా తీరుస్తా ఉన్నారు. అవును అసలు బంగారం అనుకోండి, లేకపోతే పానీపూరి కాడ నుంచి మొదలు పెడితే జ్యువెలరీ వరకు అవును ఏదో ఒక రూపంలో వాళ్ళు వ్యాపారం చేస్తూ మనకు ఇక్కడ అన్నా. ఉన్నారు. ఓకే కానీ వాళ్ళు నిరంతరం కష్టపడుతూ వాళ్ళ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ వాళ్ళు బ్రతికేదో వాళ్ళు బతుకుతున్నారు కదా. వాళ్ళు మన తెలంగాణ కల్చర్ని ఏ విధంగా విధ్వంసం చేస్తున్నారు? అన్న మీరు కరెక్షన్ చేసుకోవాలి ఇంతకుముందు మన ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు వాళ్ళ వ్యాపారంలో వాళ్ళు డెవలప్ చేసుకోవడంలో నెంబర్ 1 ఉన్నారు అన్న, నేను కాదని అంటలే. వాళ్ళు యూనిటీగా ఉన్నారు. ఒక ఆయన బంగారం షాప్ పెడతాడు, ఇంకొక మార్వాడిని రాజస్థాన్ నుంచి పిలిపించి గల్లీ మే దుకాణం లగాలైతే లగాలో అప్నా సాబే మనోడే మన ఏరియాలో ఉండేటువంటి వ్యక్తి అని అక్కడ ఉన్న లీడర్తో ఫ్రెండ్షిప్ చేసుకొని పక్కనే ఇంకో వెండి షాప్ పెట్టిస్తాడు, ఆ పక్కనే ఇంకో పెయింట్ షాప్ పెట్టిస్తాడు. నిజంగా ఈ నేల మీద నీకు ప్రేమ ఉంటే ఈ నేల మీద పుట్టినటువంటి ప్రజలు నీ దగ్గర కొంటే కదా ఆ డబ్బులు నీ దగ్గర జమ అయినాయి, నువ్వు ఈ నేలలోనికి కదా పక్కన పెట్టి అలా దుకాణం. ఇప్పుడు కుల ఉద్యమాలు ఎందుకు కులం అంతా దగ్గరికి ఎందుకు వస్తుందన్న? మన కృష్ణన్ అద్భుతమైన ఉద్యమం చేశాడు. ఎందుకు చేశాడు? హక్కుల కోసం చేశాడు. రైట్, నువ్వు వ్యాపార వేతం అయితే ఇక్కడ నువ్వు ఆ గ్రామంలో కట్టినటువంటి నీ దగ్గర కొన్నటువంటి ప్రజల డబ్బులు కదా నీ దగ్గర జమ అయినాయి, ఆ గ్రామంలో ఉన్నవాడు కదా నువ్వు వ్యాపారం పెట్టాలి చెప్తాను నేను. కాబట్టి నేనంటే ఏంటంటే వాళ్ళ దగ్గర యూనిటీ వాళ్ళకు మాత్రమే ఉన్నది, మనకు లేదని కాదు. మాతో కలిసి మీరు ఏమంటారు ఇక్కడ ఉన్నటువంటి కులాలు ఏవైతున్నాయో వాళ్ళకి సహకరించండి, 100% మిమ్మల్ని మీ గుండెలు పెట్టుకుంటారు.